హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్డి వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ వ్లాగ్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. రీసెంట్గా ఒక 3 months బ్యాక్ నాకు మిస్క్యారేజ్ అయిందండి. అప్పటి నుంచి నాకు ఫ్రీక్వెంట్గా పీరియడ్ ఇష్యూస్ రావడం, వెయిట్ గెయిన్ అయిపోవడం అలా జరుగుతుందన్నమాట. సో మెడికల్ ఫీల్డ్లో మా అక్క చేస్తున్నారన్నమాట. తనకి చెప్పాను ఇష్యూ. చెప్తే తను థైరాయిడ్ అండ్ పీసీఓడి టెస్ట్ చేయించుకోమని సజెస్ట్ చేశారు. ఇంకా టెస్ట్ చేయించుకుందామని పొద్దున్నే ఏం తినకుండా అయితే మేము బయలుదేరిపోయాము. టెస్ట్ చేయించుకొని బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 12 అయింది. ఇంక ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏం ఫుడ్ కుక్ చేసుకొని తింటాంలే అని చెప్పి పక్కనే కొత్తగా మెక్డానల్డ్స్ ఓపెన్ చేస్తే తినడానికని అక్కడికి వచ్చేసామన్నమాట. ఈ ఫుడ్ వల్లే ఇష్యూస్ అన్నీ మాత్రం అనకండి, ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కదండి తినేది. ఆల్రెడీ మా హస్బెండ్ నన్ను టీస్ చేస్తున్నారు, పొద్దున్నే బర్గర్ తినడానికి వచ్చేసామని. మరి వద్దు అన్న బ్లడ్ టెస్ట్ చేయించినందుకు వసూలు చేయాలి కదా. ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసేసి మేమైతే ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్గానే ఉన్నాయండి. ఎవరైనా ట్రై చేయకపోతే మెక్డానల్డ్స్ మియాపూర్ బ్రాంచ్ ట్రై చేసేయండి. ఈ స్టోర్ కూడా చాలా నీట్గా ఉంది, మంచిగా అనిపించింది. ఇంకా ఇక్కడ బర్త్డే పార్టీస్ సపరేట్గా సెలబ్రేట్ చేసుకోవడానికి ఓ సపరేట్ క్యాబిన్ కూడా ఉందండి. ఇవన్నీ చూస్తూ ఉంటే మా ఆర్డర్ అయితే ఈలోపు వచ్చేసింది. మేమైతే 2 చికెన్ బర్గర్ అండ్ 1 ఫ్లోటింగ్ కోక్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. మస్ట్ ట్రై. ఎందుకు అంటే ఫస్ట్ వద్దు వద్దు అన్న మా హస్బెండ్ నెక్స్ట్ మళ్ళీ అది అయిపోయాక ఆర్డర్ చేయడానికి వెళ్ళారు. సో ఇంకా మేము తినేసి అలా బయటకు వచ్చి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. సో ఇవాళకి ఇంతే అండి వ్లాగ్. బాయ్ బాయ్.